పెట్టాలా నీ పార్టీ కార్యాలయంలో పెట్టుకోపోని ఏదో అప్పుడు ఏదో శిబిరాలు పెట్టాము రోజు తీసుకుంటున్నాం అన్నారు. ఏమైనాయి అయ్యి ఎన్ని పరిష్కరించారు మీరు వాటిట్లలో? సమస్య ఏంటంటే పార్టీ కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక 5-10 మంది కౌంటర్ పెట్టు ఆఫీసులో, వాళ్ళని రాసుకు తీసుకురమ్మను. మనం వచ్చిన దాన్ని ఆ కన్సర్న్ ఎమ్మెల్యేతోనో ఎవరితోనో తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇదిగో వాళ్ళు ఈ ఆన్సర్ చేశారని రాయి. అవి పవన్ కళ్యాణ్కి చెప్పు. పవన్ కళ్యాణ్ ఓ రోజు పెట్టుకో వారంలో, అవన్నీ చూడు. దాంట్లో మనవడికి తప్పు అయినప్పుడు వెంటనే ఆ మెసేజ్, పవన్ కళ్యాణ్ గారు మీ మెసేజ్ని విన్నారు, మాట్లాడారు, మీరు ఈ విషయంలో మీరు సర్దుకుంటే బాగుంటుంది అనిపించింది, లేదా అవతలను తెలుగుదేశం నాయకుడితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఇదిగో మేము మా జనసేన తరఫున 10 మంది నాయకులను పెట్టాం, ఈ నాయకులు మా కార్యకర్తలు మాకు వచ్చిన కంప్లైంట్స్ మీ నాయకుల దృష్టికి తీసుకొస్తారు, పరిష్కరించండి. ఇది ఒక సిస్టమ్ ఉండాలి కదా. వ్యవస్థ ఫెయిల్ అయితే వ్యక్తి ఫెయిల్ అవుతాడు. ఈయనేమంటున్నారు, మీరందరూ నేను చెప్పినట్టు వినండి అంటున్నారు తప్పించి వాళ్ళ బాధని నేను బట్టి వైసీపీ నాశనమైంది అక్కడే. ఎవడు ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టిల్ నౌ మాకు ఏదన్నా సమస్య వస్తే మేము వెళ్ళి చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు అక్కడ, తెలుగుదేశంలో ఉన్నట్టు లేదు అన్నటువంటిది. తెలుగుదేశాన్ని చూసి వీళ్ళిద్దరు నేర్చుకోవాలి. జగన్ కనీసం ఈ మాట తిట్టను కూడా తిట్టట్లేదు కార్యకర్తని, ఈయనేమో కార్యకర్తనే మందలిస్తున్నారు. అవును అవును, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్